ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క నామాన్ని బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రతి దిన వాగ్దానాన్ని బట్టి మనం నేర్చుకుంటూ వెళ్తున్న ఆలోచనలు, విధానాలు, దేవుడు మనకి నేర్పిస్తున్న క్రమాన్ని బట్టి ప్రతి దినము మనం దేవుని కొరకు ఒక్కొక్క నిర్మాణంలోనికి వెళ్తూ బ్రతుకుతున్నాం. అయితే దేవుడు చెప్తున్న మాటలు ప్రతి ఆత్మ రక్షించబడాలి, ప్రతి జీవితం వెలిగించబడాలి. ప్రకటన గ్రంథంలో ఎక్కువగా రాస్తున్న మాట, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాకని. నిజముగా మనందరం దేవుని యొక్క నిర్మాణంలో ఎదుగుతున్న వారమైతే తప్పకుండా ఈ ప్రతిదిన వాగ్దానంలో మనం నేర్చుకుంటున్నది మన హృదయాలకు తట్టే రీతిగా ఉంటే తప్పకుండా మన పరిస్థితులను దేవుడు చూస్తాడు. అందుకని చెవిగలవాడు వినుగాక అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఈ దిన వాగ్దానాన్ని 24వ అధ్యాయం మత్తయి సువార్త 5-6 వచనాలు చూస్తే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవన్నీ జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శిష్యులు ఒక దినాన దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఒక ఆలోచన కలిగి దేవుని దగ్గర అడుగుతూ ఉంటారయ్యా, నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది, మాకు సూచనలు తెలియపరచమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఈ విధముగా చెప్పుచున్న మాటలు ఇవి. అంటే ఆయన పేరు చెప్పుకొని అనేకమైన అబద్ధ బోధకులు వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి పలువురు మిమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు శరీరకంతో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. అయితే ఆయన చెప్పుతున్నప్పుడు శిష్యులు కూడా ఆలకిస్తూ వింటున్న మాటలు ఏంటంటే, యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి విందురు గాని రావలసిన కార్యము, అంటే ఆయన రాకడ వెంటనే రాదని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ రోజు మనం ఆలోచన చేస్తే చాలా యుద్ధాలు, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన వరదలు, భయంకరమైన వీధురుగాలు, భయంకరమైన ఎండ తీవ్రత కలుగుతూ వెళ్తుంది. అయితే తప్పకుండా మనం ఆలోచన చేయాలి, ఆయన రాకడ ఎంతగానో మనకి చేరువలో ఉందన్నట్టు వాక్యం సెలవిస్తుంది. ఆయన శిష్యులు ఆయనను అడిగినప్పుడు చెప్పిన విధానం ఆలోచన చేస్తే, రాజ్యం యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి విందురు గాని ఆలస్యము, ఆ యొక్క మాటను చూస్తే మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇవి జరగవలసి ఉన్నది అని చెప్తున్నాడు. అయితే ఈ దినాల్లో మనం ఎక్కువగా చూసినట్లయితే యుద్ధము, భూకంపాలు, ఇలా పలు విధాలుగా దేవుని యొక్క రాకడకు సమీపముగా సిద్ధపాటు అనేది దేవుడు తెలియపరచడానికి ఈ భూమి మీద నానా విషయాలను మనకి తెలియపరుస్తున్నాడు. వాక్యం ఏదైతే విత్తిందో, వాక్యం ఏదైతే చెప్పిందో, వాక్యం ఏదైతే మనతో మాట్లాడిందో, దేవుడు ప్రతి ఆత్మను రక్షించాలని ముందుగానే హెచ్చరికలు ఇచ్చాడు. నేను రావలసిన దినాల్లో ఈ విధముగా యుద్ధాలు జరుగుతాయి, ఈ విధముగా భూకంపాలు వస్తాయి అని పలు విధాలుగా చెప్పుకుంటూ తీసుకువెళ్తున్న శిష్యులకు నేర్పిస్తున్నాడు. అయితే మత్తయి సువార్తికుడు మనకి రాస్తున్న విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ దినాల్లో మనకి యుద్ధములు బాగా ఎక్కువ కనబడుతున్నాయి, యుద్ధ సమాచారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే సిద్ధపాటు అనేది మనకి చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు కలిగితే తప్పకుండా మన జీవితాలు అద్భుతమైన వెలుగులో మనకి నడుస్తూ ఉంటాయి. అందుకని దేవుని రాకడకు తగిన సిద్ధపాటు ఏ విధముగా ఉంటుంది అని ముందుగానే దేవుడు హెచ్చరికలు, యేసుక్రీస్తు వారి హెచ్చరికలు ఇచ్చారు కనుక మనము చేయవలసింది ఈ యొక్క అంత్య దినాల్లో తప్పకుండా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా, దేవుని కొరకు ఉన్నతమైన స్థితిలో మనం వెళ్ళడానికి, ఆయన పెండ్లి విందులో మనం పాల్గొనడానికి, గొర్రెపిల్ల పెండ్లి విందులో మనము సహవాసం చేయడానికి తప్పకుండా మనం పెండ్లి కూతుర్ల వలె సిద్ధపడి దేవుని రాకడకి ఎదురు చూడాలి. అయితే మనం ఎదురు చూడకుండా ఉంటే తప్పకుండా మన జీవితాలు అంతంలోనికి వెళ్తాయి, అంటే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాయి. నరకాగ్ని చాలా భయంకరమైనది. అందుకనే దేవుడు ఈ యొక్క మత్తయి సువార్తికుడి ద్వారా, మార్కు సువార్తికుడి ద్వారా, లూకా సువార్తికుడి ద్వారా మనకి చెప్పుతున్న మాటలు ఏంటంటే, మీరు వింటున్నారు కానీ అంతము వెంటనే రాదని చెప్పాడు కనుక అయితే తప్పకుండా దేవుడు మనకి క్లూ ఇస్తున్నాడు ఏమిటంటే, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. ఈరోజు తప్పకుండా మనం సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు మనల్ని అద్భుతంగా పరలోక రాజ్యం వైపు, ఆయన గొర్రెపిల్ల పెండ్లి విందు వైపు నడిపిస్తాడు. నీకు ఆలోచన వస్తే తప్పకుండా ఈ జనరేషన్లో ఏం జరుగుతుందో తప్పక ఆలోచన చేస్తే ఆయన రాకడ అంత్య దినాల్లో ఉన్నామని చెప్పి మనకి స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి నువ్వు నేను కూడా ఈ దిన వాగ్దానాన్ని బట్టి సిద్ధపడి దేవుని రాకడకు ఎంతగానో ప్రయాసపడదాం. దేవుడు అట్టి కృప మనకి అందరికీ వినికిడులు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి,
ఆత్మల రక్షణకై తండ్రి వివరించిన అద్భుతమైన నీ మాటలను బట్టి నిజమే ఈరోజు యుద్ధములు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, పలు విధాలుగా తండ్రి ఎన్నో విషయాల్లో తండ్రి భూమిలో సమాధానం లేకుండా జరుగుతున్న విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే నీవు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నట్టు నీ రాకడికి స్థిరమైన ఉజ్జీవం కలిగి, స్థిరమైన మనస్సు కలిగి, పరిశుద్ధాత్మ శక్తి చేత పవిత్రపరచబడుతూ ప్రభు నిరంతరము నీ కృపగా నిలబడి శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ బలహీనతలో ఉన్నారు, ఏ పాపమనే ముసుగులో ఉన్నారు, ఏ శాపమనే ముసుగులో ఉన్నారు తండ్రి, వారిని బయటికి తీసుకురండి. నీ ఆత్మ చేత నింపి బలపరిచి స్థిరపరిచి సిద్ధపాటు కలిగిన జీవిత హృదయమును వారికి దయచేసి గొర్రె పిల్ల పెండ్లు విందులో వారు పాలు పొంజులాగున మహిమతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, బలపరచండి, శక్తి చేత నింపి నడిపించి మహిమ చేత నీవు వాడుకోమని పరిశుద్ధాత్మ కలిగిన నామంలో ఈ దిన వాగ్దానాన్ని ప్రతి బిడ్డను బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రాకడ కొరకు సిద్ధపడదాం, ప్రభుతో మనము కలిసి జీవిద్దాం. ప్రైజ్ లార్డ్.